చేసి చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నా, వాస్తవాలు చూపించండి, ఎంక్వైరీ చేసుకోండి, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, ఎక్కడ ఏంటి అనేది. నాకు పాటలు తప్ప, పాటల ప్రపంచం తప్ప నాకు ఏమీ తెలీదు. ప్రజలారా ఎవ్వరు కూడా నమ్మకండి దయచేసి. మీడియా మిత్రులారా, మీరు పెట్టేదానికి కింద కామెంట్లు చూసి కుమిలిపోతున్నా, నా వల్ల కావట్లేదు అసలు. దయచేసి చెప్తున్నా, నేను తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికైనా రానికి సిద్ధం. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికైనా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం. నాకు అసలు ఆ బాధితుల్ని చూస్తుంటే ప్రాణం పోతే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు నా మీద అనిపిస్తున్నా కూడా మంగ్లీ అని చెప్పి, ఏమీ లేని మంగ్లీ, అక్కడ అసలు మంగ్లీకి సంబంధమే లేదు. వాళ్ళు చెప్తున్న బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ పేదరికం నుంచి నేను వచ్చాను, నాకు తెలుసు అది ఆ పెయిన్ ఎట్లుంటుంది అనేది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఏమనాలి అసలు నాకు అర్థం కావట్లేదు. నోటితో ఆ మధు నాయకు, ఆ హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు, ఏంది అసలు ఈ గేమ్ అంతా ఏందో నాకు అసలు ఏమీ కూడా అర్థం కావట్లేదు. గత 30 రోజుల నుంచి నా ప్రోగ్రామ్స్, నాకు అన్నీ కూడా రికార్డింగ్స్ అన్నీ కూడా వదులుకోవడం జరుగుతుంది. నాకు అసలు దయచేసి చెప్తున్నా, చేతులు జోడించి చెప్తున్నా, నా తప్పు ఉంటే నన్ను ఏ శిక్ష విధించినా కూడా నేను పడడానికి నేను రెడీ. కానీ దయచేసి నా మీద ఏమైనా కోపం ఉంటే దయచేసి చెప్తున్నా, మీరు చూపించే దాన్ని బట్టి ప్రజలందరూ కూడా మిస్లీడ్ అవుతుంది. ప్రజలందరూ ఏమనుకుంటారు, అరే ఏంది అసలు ఏంది మంగ్లీ అని చెప్పి అనుకోరా, నమ్మరా వాళ్ళు? డౌట్ వస్తుంది కదా. ఎంత ప్రేమించే నన్ను, ఎంత ప్రేమించే నా పాటలను హేట్ చేస్తున్నారు. అది దేనివల్ల? మీడియా వల్లనే కదా. మన మీడియా, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వల్లనే కదా. దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ. నేను అసలు ఈ ఒక్క మాట కూడా అనట్లేదు మీడియాని. మీడియా లేకపోతే అసలు నేను లేను. సోషల్ మీడియా లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, నేను లేను. ఏదన్నా తెలిసి తెలియక తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. మీరు లేకపోతే నేను లేను. నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు మీరందరూ కూడా, ఓకే? ప్లీజ్ నా ఫోటో దయచేసి వాడకండి. దీనికి నాకు సంబంధం లేదు. ఎందుకు నా ఫోటో వాడుతున్నారు? ఇక్కడ మెయిన్ ఎవరు? మధు నాయక్, హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు అనే వ్యక్తి, అడ్వకేటు, వీళ్ళు. ఆ మధు నాయక్, హేమకాంత్ రెడ్డి ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసిండు పైసలు? బాధితుల నుంచి. బాధితులకు నేను అండగా ఉంటా. ఏమైందో ఇది, బాధితులకు న్యాయం జరగాలని ఈ కేసు ఏమైనా ఇట్లా అవుతుందేమో ఏమో తెలియదు, భగవంతుడికి తెలుసు ఎరుక. కానీ నేను వాళ్ళకు తప్పకుండా అండగా ఉంటా. వాళ్ళకు న్యాయం జరగాలి. ఈ మధు నాయక్ని, హేమకాంత్ రెడ్డి గారిని, నా మీద బ్యాడ్గా దుష్ప్రచారం చేసిన అన్ని సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా తిరిగి దుష్ప్రచారం చేసినటువంటి ఆ సుబ్బారావు గారికి కూడా చేతులెత్తి దండం పెడుతున్నా. వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి పోలీస్ శాఖను నేను కోరుతున్నా. ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. నేను ఇంతకంటే ఏమి చెప్పదలుచుకోలేదు. నిజానిజాలు ఆల్రెడీ మీకు తెలిసింది. దయచేసి చెప్తున్నా, థంబ్నెయిల్స్ చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తున్నాయి, చూడలేకపోతున్నా. మా నాన్న, మా అమ్మ, మా ఫ్యామిలీ చాలా క్షోభకు గురవుతున్నారు. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. చూడండి, చిన్నప్పటి నుంచి నేను మా నాన్న స్టోరీ చెప్తే మీరే ఏడుస్తారు. చిన్నప్పటి నుంచి నేను మా నాన్నను కాపాడుకుంటూ వచ్చిన. నేను ఎవరికైనా కూడా ఎమోషనే అమ్మా నాన్న అంటే. మీ ఫ్యామిలీలు కూడా మీకు ఉన్నాయి. మీరు చూపించేదాన్ని బట్టి జనాలందరూ కూడా తప్పుదోవ పడుతున్నారు, మిస్లీడ్, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నన్ను తిడితే మీకు ఇష్టమా? మీ ఇంటి ఆడబిడ్డ లెక్క కదా నేను. చెప్పండి, మీరు పెట్టేదాన్ని బట్టే కదా వాడు తిడుతూ ఉంటారు. వాళ్ళు కింద అసలు వాళ్ళకి ఏం తెలుసు? ఏం మాట్లాడినా కూడా అసలు గాడిద మీద కూర్చొని పోతే అసలు గాడిద మీద కూర్చొని పోతుంది అంటారు. కింద నుంచి పోతే అసలు ఎందుకు ఎడ్డమంటే తెడ్డమంటే ఎడ్డం. దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్. ఎమోషన్ అయిపోతున్నా చాలా. నేను తప్పకుండా బాధితుల తరపున ఉంటా, నిలబడి ఉంటా. 100% బాధితులకు న్యాయం జరగాలి, వీళ్ళను కఠినంగా శిక్షించాలి, అంతే. మేము ఆల్రెడీ నార్సింగ్లో 23వ తారీఖే మేము చేసాము. సుబ్బారావు గారి మీద చేశాము, అండ్ వీళ్ళ మీద కూడా చేశాము. ఎవరైతే వినండి, ఎవరైతే నా పేరు చెప్పుకొని పైసలు వసూలు చేసిర్రో వాళ్ళ మీద, మధు నాయక్ మీద, హేమకాంత్ రెడ్డి మీద, సుబ్బారావు గారి మీద, అందరి మీద వేశామండి మేము. అందరి మీద. దానికి సాక్ష్యం మేఘరాజు. చూడండి, ఈయననే ఇచ్చి వచ్చాడు కూడా, కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు కూడా. దయచేసి చెప్తున్నా, వినండి.
ఈరోజు అయితే చెప్పండి. డీజీపీ గారికి హిమకాంత్ రెడ్డి గారికి డీజీపీ గారు అడిషనల్ డీజీపీ గారు రమావత్ మధు చూడండి రమావత్ మధు అండ్ సుబ్బు సిగపోగు అండ్ హేమకాంత్ రెడ్డి ముగ్గురు మీద ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కోసం నిజానిజాలు తేలాలే. పాపం ఆ బాధితుల పైసలు తీసుకొని ఎడబెట్టిరో కూడా వీళ్ళు తెలియదు. సో అందుకని మేము ఇచ్చాం. బినామీ అకౌంట్లు ఓపెన్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ నా పాటతో వస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ. అన్నా చెప్పండి అన్న, నిన్న మంగ్లీ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఈ హేమకాంత్ రెడ్డి ఎవరు, అసలు ఈ హేమకాంత్ ఎవరు, ఈ మధు ఎవరు అనేసి పదే చెప్తున్నారు. ఏం చెప్తారు ఇదంతా? ఆ హేమకాంత్ రెడ్డి అనేది ఎవరనేది ఆవిడకి తెలీదు, కానీ మధు ఎవడో ఆవిడకి తెలుసు. శైలజ చౌహాన్ ఎవరో ఆవిడకి తెలుసు. భరత్ చౌహాన్ ఎవడో తెలుసు. మిగతా ఎవరైతే ఆవిడ పేర్లు చెప్పారో వాళ్ళందరూ ఆవిడకి తెలుసు. ఎందుకంటే వాళ్ళందరూ వీళ్ళంతా గూడు కుట్టాని కదా చేసింది, ప్రజల సొమ్ము దుబ్బుకెళ్ళారు కదా. సో ఆవిడ ఇండైరెక్ట్గా ఉండి మొత్తం నడిపించింది ఆవిడే అంటున్నారు బాధితులు. సో కాబట్టి మంగ్లీ గారికి నేను ఒకటే చెప్తున్నా, నేను బాధితుల పక్షాన ఉంటాను, వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళు చూస్తే పాపం నాకు జాలేస్తుంది అని అంటున్నారు. రేపొద్దున హైకోర్టులో కేసు ఉంది, పిల్లుంది, రండి. అందరూ కూడా ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులను తీసుకొని మీడియా ముందుకు రండి, ఓపెన్ ఛాలెంజ్. నేను బాధితులను తీసుకొని వస్తా. ఎవరైతే హేమకాంత్ రెడ్డిని అక్యూజ్డ్ చేయాలని చూస్తున్నారు, హేమకాంత్ రెడ్డి మీద ఉన్నటువంటి అభియోగాలకు సంబంధించిన ఆధారాలు పట్టుకొని రమ్మనండి. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇంతకుముందు సుబ్బు మీదకి వెళ్ళింది, ఇప్పుడు హేమకాంత్ రెడ్డి మీదకి వెళ్ళింది, తర్వాత ఇంకొకటి ఎల్లుగాడు పుల్లిగాడు మల్లిగాడు మీదకి వెళ్ళిద్ది. ఇది ఇలా తిప్పుతున్నారు. అంటే ముఖ్య ఎక్కడ ఉందంటే ఇదంతా తిప్పుకొస్తున్నారు. డబ్బులు ఇవ్వండి, అవి మీ దగ్గరే ఉన్నాయని బాధితులు అంటున్నారు. ఖచ్చితంగా ప్రధాన నిందితులంతా కలిసే చేసినటువంటి నాటకం ఇది. సో ఇందులో మంగ్లీ పాత్ర ఉంది. ఫస్ట్లో అసలు రమావత్ మధు అంటే ఎవడో తెలియదండి. తర్వాత నిన్నటి ప్రెస్ మీట్లో రమావత్ మధు మా బంజారా బిడ్డ, మా కమ్యూనిటీ బిడ్డ, మేము అంటే అందుకనే ఆదరించాం అని చెప్తున్నారు. ఇందులో ఏది నిజం మంగ్లీ గారు? మీరు నిజంగా మీరు నిష్పక్షపాతంగా ఉంటే మేము ఎవరి మీద అయితే ఆరోపణ చేస్తున్నామో వాళ్ళందరి మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేయించండి. మీరు తప్పు చేయలేదని మేము ఒప్పుకుంటాం. దీంట్లో కావాలని జరుగుతున్నటువంటి కుట్రకోణం ఇదంతా. కేసుని అదేవిధంగా ప్రజల దృష్టిని అదేవిధంగా మీడియా దృష్టిని దీన్ని మరలించడం కోసం చేస్తున్నటువంటి ఒక పెద్ద అనాగరిక చర్య. ప్రజలందరూ దీన్ని గమనించాలి. సో ఫైనల్గా శ్రీముఖి అంటే క్రష్ అని మీరు అన్నారు, నెక్స్ట్ సీజన్లో బిగ్ బాస్లో కూడా కనిపించే ఛాన్స్ ఉందంటారా? ఏమండి, నేను ఎప్పుడు కూడా శ్రీముఖి అంటే క్రష్ అని అసలు ఆ అమ్మాయి పేరు కూడా మనం వాడకూడదు, అది తప్పు. ఆ అమ్మాయి అంటే క్రష్ అని నేను ఆ అమ్మాయికి చెప్పానా? ఇది అప్రస్తుతం కదా. ఇప్పుడు ఎప్పుడో జరిగినటువంటి ఇంటర్వ్యూ వీడియో తీసుకొని నాకు రష్మిక మందన్ అంటే కూడా క్రష్, సమంత గారు అంటే కూడా క్రష్. దీనికి ఏమన్నా ప్రాధాన్యత ఉందా? ఈ అంశానికి దానికి ఏమన్నా లింక్ ఉందా? నేనేమన్నా సంబంధం ఉందా? నేనేమన్నా మంగ్లీ గారికి చెప్పానా నాకు శ్రీముఖి అంటే క్రష్ అని, నేను బిగ్ బాస్కి వెళ్ళాలని, లేదంటే నాకు పబ్లిసిటీ పిచ్ అని నేను చెప్పానా? ఆవిడే నన్ను డీఫ్రేమ్ చేశారు. మీరు శేఖర్ భాష లాంటి చిన్నవాళ్ళతో చేస్తారా? మీరు జూనియర్ అడ్వకేటా? మీరు మీ వయసు ఎంత? ఇట్లా మాట్లాడేది, నువ్వు అని మాట్లాడడం, ఇలా డిఫ్రేమ్ చేసి మాట్లాడింది, ఇదంతా అప్రస్తుతం. కేసుకి అసలు దీనికి ఏంటి సంబంధం? కేసుకి దీనికి ఏమన్నా లింక్ ఉందా? ఎందుకు ఇంకొక అమ్మాయి జీవితాన్ని బలి చేయడానికి ఆ అమ్మాయి పేరుని ఈ కేసులో లాక్కొస్తాను? ఎంతమంది తిడితే నీకు బుద్ధి వస్తుంది? ఇదన్నీ ఏంటంటే కేసుని డైవర్ట్ చేయడానికి. ప్రజలారా మీరందరూ గమనించండి, వీళ్ళంతా చేసిన స్కామ్ బయటపడుతుందని ఒక కుట్రకోణంలో, ఒక భయాందోళనలో ఆమె తప్పు మీద తప్పు చేస్తూనే వస్తుంది. ఇప్పుడు బాధితులు కూడా కొంతమంది పేడ్ ఆర్టిస్టులు ఉన్నారనేసి కూడా కామెంట్ చేస్తున్నారు, నిజమేనా? ఆ పేడ్ ఆర్టిస్టులు ఎవరో గుర్తించి చెప్పమనండి. అందులో ఉన్న పేడ్ ఆర్టిస్టులు ఎవరు? మధు చెప్తున్నాడు కదా, వాడికి చెప్పమనండి. అందులో ఉన్న పేడ్ ఆర్టిస్ట్ ఎవరున్నారు? తీసుకురమ్మనండి. పలానోడు వీడు పేడ్ ఆర్టిస్ట్ అని చెప్పమనండి. వచ్చి బహిరంగంగా మీ మీడియా ముందుకే రమ్మనండి. వీడు పేడ్ ఆర్టిస్టు, నేను తీసుకొచ్చే బాధితుల్లో వీడు పేడ్ ఆర్టిస్టు అని చెప్పి నిరూపించమనండి. తలక కోసుకుంటా నేను. ఇప్పుడు మళ్ళీ కూడా పదే వీడియోలలో నన్ను లాకండి, నాకు సంబంధం లేదు అనేసి కూడా చెప్తున్నారు. పదే ఎమోషనల్గా చెప్తున్నారు. ఏం చెప్తారు? తమ్నేళ్ళని చూస్తే కూడా భయం అవుతుందని అంటున్నారు. ఎమోషనల్గా చేస్తేనే కదా అందరూ జాలిపడేది. ఎమోషనల్ చేస్తే కదా అందరూ అయ్యో ఆడపిల్ల అని అనేది. ఇక్కడ ఏంటంటే బంజారా కార్డు వాడుతుంది కాబట్టి ఆవిడ బంజారాల్ని ఎక్కువ 80% మంది మోసం చేసింది. నేను అలా మాట వాళ్ళ కమ్యూనిటీలో మోసపోయిన బంజారా బిడ్డలే చెప్తున్నారు. సో ఇదంతా వాళ్ళందరికీ తెలిసే జరిగింది. ఈవిడ విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంది, ఆడపిల్ల కార్డు ప్లే చేస్తుంది, విమెన్ కార్డు ప్లే చేస్తుంది, తర్వాత బంజారా కార్డు ప్లే చేస్తుంది. ఎందుకు పదే నేను బంజారా అని బంజారా పరువు తీస్తావు?
సో ఇదంతా తప్పు. ఈవిడ తప్పించుకోవడానికి రకరకాల తప్పులు చేస్తుంది. మీడియా వాళ్ళందరూ కూడా దీన్ని గమనించండి. ఇప్పుడు మొన్న ఏదైతే ప్రెస్ మీట్లో మంగ్లీ గారు నా తమ్మినికి శివకి సంబంధమే లేదని చెప్తున్నారు, మరి ఏం చెప్తారు మరి? లేదంటే ఎందుకు మాట్లాడించలేదు? శివతో ఎందుకు మాట్లాడించలేదు? శివతో ఎందుకు మాట్లాడించలేదు? శివతో నేను తప్పు చేయలేదని మాట్లాడించాలి కదా. అతను ఎందుకు మాట్లాడలేదు? సాంప్రదాయని సుబ్బుని శుద్ధ పూసని అని ఎందుకున్నావు? నీ తప్పు లేనప్పుడు నువ్వు అరవాలి కదా, నువ్వు గొంతు దించుకొని నీ వెర్షన్ని వినిపించాలి కదా, నీకు సంబంధించిన ఆధారాలు చూపించాలి కదా. మరి ఎందుకు నువ్వు మాట్లాడలేదు? ఆయన్నే కాపాడడం కోసం వెనకేసుకొస్తుంది మంగ్లీ. ఇదంతా అబద్ధం, బోటకం, నాటకం. థ్యాంక్ యూ సార్. ఫైనల్గా సుబ్బారావు వర్సెస్ మంగ్లీ ఉండే మొన్నటిదాకా, ఇప్పుడు సుబ్బారావు వర్సెస్ పోలీసులు అవుతుంది. ఏం చెప్తారు మరి పోలీసులు? ఎందుకంటే మంగ్లీ గారు పోలీసులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది కదా. సిపి సజ్జనార్ గారిని కలిసిన దగ్గర నుంచి మొత్తం కథ అంతా మారిపోయింది. అప్పటి వరకు బాధితుల పక్షాన ఉన్న పంజాగొట్టేసి ఒక్కసారిగా ఫేవర్ ఆఫ్ మంగ్లీ అయిపోయింది. సిఐడి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది కదా, ఏమి చెప్తారు? ఖచ్చితంగా సిఐడి ఎంట్రీ ఇచ్చి ముందు మంగ్లీని విచారిస్తే అన్ని విషయాలు, మంగ్లీ యొక్క కాల్ డేటాని, మంగ్లీ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్ని, తమ్ముడి యొక్క ట్రాన్సాక్షన్ని, తమ్ముడి యొక్క కాల్ లిస్ట్ని, మంగ్లీ యొక్క చిన్న చెల్లి కాల్ లిస్ట్ని, బ్యాంక్ ట్రాన్సాక్షన్ పరిశీలిస్తే అసలు ఇవేం అవసరం లేదు, అన్ని విషయాలన్నీ బయటకు వస్తాయి. థ్యాంక్ యూ.